ఫలక్నామాలోని కాళికామాత ఆలయంలో ఉన్నాము. ఇది 100 ఏళ్ల చరిత్ర. ఇక్కడికి అనేక సమస్యలతో ఎంతోమంది భక్తులు వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు. అందులో ఈ ఆలయం చాలా స్పెషల్గా ఉంటుంది. ముఖ్యంగా యువత వచ్చి వాళ్ళ కెరియర్లో గ్రోత్ రావాలంటూ కూడా ముడుపులు కడుతుంటారు. అది చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మన లోపల ఆలయంలో ఎలాంటి ముడుపులు కడుతుంటారు, ముఖ్యంగా భక్తుల కోలాహలం ఎలా ఉంది, దాంతోపాటు యువత నమ్మకం ఏంటో చూద్దాం. మనతో పాటు ఆలయకు సంబంధించిన పూజలను వారితో మాట్లాడదాం. ఇక్కడ ఈ యొక్క హాల్ టికెట్స్ కావచ్చు, దాంతోపాటు రెజ్యూమ్ కాపీస్ అమ్మవారికి సమర్పిస్తే వాళ్ళకి ఎలానే నమ్మకం కలుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఆనవాయితుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. సో ఇక్కడ చాలామంది వివిధ ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం రాగానే చెట్లకి హాల్ టికెట్స్ కానీ రెజ్యూమ్ కాపీస్ కనిపిస్తున్నాయి. భక్తులకు ఏం నమ్మకం ఉంటుంది, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ ఆనవాయితీ కనిపిస్తుంది? దాదాపు ఈ 75 సంవత్సరాల టెంపుల్ మేడం ఇది. ఇప్పుడు ఒక 4 years నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకోటి భక్తులు చాలా వస్తున్నారు. ఇంకోటి ఇక్కడ ముడుపులు కడితే అనుకున్న కోరికలు ఏది ఉన్నా కూడా నెరవేరుతుంది అన్నమాట. ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ హాల్ టికెట్ కట్టడము, ఆ పెన్స్ తోటి అమ్మవారికి కాలకాడ పెట్టి తీసుకుపోవడము, వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి రిజల్ట్ రావడము వచ్చిందంట. అప్పటి నుంచి ఆనవాయితీగా స్టూడెంట్స్ కానీ భక్తులు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ముడుపులు కడతారన్నమాట పాస్ కావాలని. అట్లా జాబ్ కోసం కానీ దాదాపు ఇక్కడ ముడుపులు సంతానం గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, జాబ్స్ గురించి కానీ ఇట్లా ఈ విధంగా మొక్కులు ముడుపులు కట్టిన తర్వాత ఒక 5 వారాలు 5 అమాసాలు తిరగడం, 5 దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాని లోపలనే కోరిక నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బియ్యం పోసుడు, ఆ వ్యక్తికి యాటను కూసుడు, అది విధంగా చేస్తుంటారు. ప్రతి ఆదివారము అభిషేకం ఉంటుంది. ప్రతి ఆదివారము అమాస రోజు జాతర ఉంటుంది అన్నమాట. దాదాపు ఒక లక్షలాది జనాలు ఇక్కడికి వస్తారు. ఉష్కపోస్తే రాలేనంత జనాలు ఇక్కడ వస్తారు. ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నంలో రెడీ అవుతుంది. దాదాపు ఆదివారము 5 గంటలకి అభిషేకం ఉంటుంది. అలంకరణ అభిషేకం, ఆ రోజు పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారికి హాల్ టికెట్స్ కానీ, రెజ్యూమ్స్, వివిధ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళ మొక్కులు తీరుతారు. ఎట్లా చెప్తారు, ఎట్లా హ్యాపీ అవుతారు ఇక్కడికి వచ్చినాక? ఇంకా అంటారు అమ్మవారి మాయ. ఇంకా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న వాళ్ళకు కూడా అమ్మ తొందరగా వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ మొక్కి ముడుపులు కట్టిన వాళ్ళు స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. సంతానము, చదువు, స్టడీ పర్పస్, లేదా ఒళ్ళు బాగలేని వాళ్ళు, ఏదైనా వేరే చెడు దాంతో ఇబ్బంది పడే వాళ్ళకి అమ్మవారు ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ చేస్తుంది. వాళ్ళు అనుకున్న కోరికలు వాళ్ళు కాదు అన్న పని కూడా అమ్మ వాళ్ళకి సక్సెస్ చేసి చూపిస్తుంది. అమ్మవారు సత్యం అదంతే. ఇక్కడ అంటే చదవడం అంటూ ఉండదు, వాళ్ళు కట్టి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము దాన్ని రిఫ్రెష్ చేస్తాము. అక్కడ అదొక 2-3 monthsకి వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వేరే అంటే కాలేజెస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, ఎంసెట్లు, నీట్లు, అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము క్లీన్ చేస్తాం. ఎందుకంటే వేరే వాళ్ళకి కట్టే వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఉండాలి కదా. అక్కడ ఫుల్ బంచ్ అయిపోతుంది. అది లక్షలు ఉంటాయి, లక్షలలో ఉంటాయి కదా, దానికి లేదు మనకు చెప్పేటట్టుగా. అది ఇంకా మేము వాళ్ళ పేపర్స్ హాల్ టికెట్స్ కడతారు కాబట్టి అది కనబడట్లేదు. చాలా ఉంటాయి. ఇంకా కొబ్బరికాయలు, గంటిలో అవి కడితే మాత్రం ఇంకా గుడి సగం అయిపోతుంది. అంతగానో ఉంటాయి. ఇక్కడ తిరగాలి, 5 weeks తిరగాలి. అమ్మవారికి గుమ్మడికాయ దీపాలు పెట్టాలి, గుమ్మడికాయలు పెట్టాలి, 5 weeks తిరగాలి. అన్నీ మాకు తోచింది మేము చెప్తాం వాళ్ళకి, ఇట్లా చేసుకోండి మీకు బాగుంటుంది అన్నట్టుగా చెప్తాం. సంతానం లేని వాళ్ళు సంతానంకి ఎటువంటి దోషము, కొంతమందికి సంతానం నాగదోషము అట్లా ఏమన్నా ఉన్నా కానీ కూడా ఇక్కడ గుమ్మడికాయ దీపాలు పెడతారు. ఎటువంటి చెడు నెగిటివ్ ఎట్లా ఉన్నా కానీ కూడా దీపాలు పెడితే పోతుంది. ఇక్కడ అమ్మవారికి అన్ని విధాలుగా సంతానం విధంగా కానీ ఏమంటారు బోనాలు, పెళ్ళిళ్ళు కానోళ్ళు అన్ని రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ అన్ని రకాలుగా చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు వస్తారు. నోటి మాట లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చాలామంది నోటి మాట వచ్చింది చాలామందికి కూడా. ఇక్కడ స్టేట్స్కి వెళ్ళే వాళ్ళు వీసాస్ రావాలని, అక్కడ గ్రీన్ కార్డ్ రావాలని, అవన్నీ ఇక్కడ ఏదో అమ్మ చెయ్యని పని అంటూ లేదు. సహజము అన్నీ ఆమె చేస్తుంది. కాకుండా ఒక 5 వారాలు 11 వారాల్లో తిరిగితే ఆ లోపు ఆమె సత్యం చూపించేస్తుంది ఎవరికైనా సరే. 15-20 years నుంచి పిల్లలు కాని వాళ్ళకు కూడా అమ్మ సంతానం ఇచ్చింది. ఇక్కడ ట్విన్స్, అది కూడా అట్లా ఉంటుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే సంతానం కాని వారికి సంతానము,
కళ్యాణం కాని వారికి కళ్యాణము అన్ని విధాల ముడుపు విధంగా ప్రకారం అమ్మవారు కోరిన విధంగానే అన్ని సంతోషంగా ముందుకు సాగుతున్నాయి కాబట్టి ఇంత జనాభా ఇంత సంతోషంగా ముందుకు సాగుతుందండి. మాకు కూడా సంతానం కాకపోతే మేము కూడా ముడుపు కట్టామండి. మాకు కూడా ఒక ఆడపిల్ల సంతానం అయ్యింది. అన్ని విధంగా చదువు కానీ సరస్వతి కటాక్షం కానీ అన్నిటికీ ముడుపు విధానంగా అమ్మవారికి మంత్రోభ్యాసన చేసి ముడుపును కట్టి ముడుపును కాలభైరవునికి సమర్పించిన తర్వాత 5 వారాలు కూష్మాండ దీపాలు అమ్మవారికి నైవేద్యాలు సంతోషంగా అన్నీ జరిగిన వారికి యాటలతోని సమర్పణతోని అమ్మవారికి బోనాలతోని ఒడిబియాలతోని సంతోషంగా ముందుకు సాగుతుంది. నమస్కారం. కులానికి శరణార్థి. నా పేరు జోగిని అనురాధ. ఇక అమ్మవారు అంటే అందరికి పనులు అవుతుంటాయి. చదువు విషయంలో అయినా కానీ ఆరోగ్యం విషయంలో అయినా ఏ విషయంలో అయినా పని అవుతుంది కాబట్టి ఒక్కరికి మంచిగా అయితే ఇంకా నలుగురికి వాళ్ళు చెప్తారు. ఆ నలుగురు అనేది ఇంకా నలుగురు చెప్పి అట్లా తండాలుగా ఈ గుడికి రావడం జరుగుతుంది. చదువుకునేటోళ్ళు ఎవరైనా అంత ఎంతో ఇంటర్ డిగ్రీ కాలేజ్ మళ్ళీ ఏదైనా పనులు అవ్వలేదని అనుకున్నా కానీ ఏదైనా జాబ్ గురించి అయినా అని వస్తారు. గంట ముడుపులు అనేది కడతారు అమ్మవారికి. మళ్ళీ ఇంకొకటి చదువుకునేటోళ్ళు ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మళ్ళీ 10th అవి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, హాల్ టికెట్లో కూడా తీసుకుని వచ్చి కట్టుతారు. మళ్ళీ పాస్ కూడా అయ్యారు. గతంలో కూడా కడుతున్నారు. గతంలో కొబ్బరికాయ ముడుపులు ఉన్నప్పుడు కూడా కట్టేది హాల్ టికెట్లు అనే ఎట్లని అంటే ఎగ్జామ్స్ టైంలలో వచ్చి హాల్ టికెట్లు అనేది కడతారు. ముడుపులు కూడా కట్టిపోతారు. ఆరోగ్యాలు అనేది కూడా ఏ విషయం అయినా కానీ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం గురించి ఖచ్చితంగా వస్తారు. ఉద్యోగం కూడా ఏదైనా ఫారెన్ నుంచి వచ్చి కూడా వాళ్ళ ఫారెన్లో వాళ్ళు ఉన్నాను వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూడా ఇక్కడ కట్టడం, వాళ్ళ అక్క వాళ్ళ గురించి అయినా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు వచ్చినా అని కట్టడం అట్లా జరుగుతుంది. సంతానం నీలో ఎంతో సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాలు ఉండని 10 సంవత్సరాల నుంచి అయినా ఉన్నా కానీ సంతానం కానోళ్ళు ఈడ వచ్చి అమ్మవారికి ముడుపు కట్టి కూష్మాండ దీపం చేయడం వల్ల లేకపోతే అభిషేకం చేయించుకోవడం వల్ల సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అన్నట్టు. ఇంకోటమ్మా లేదన్నా 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. వచ్చే భక్తులు ఇవి పెట్టడం చేయడము వాళ్ళకు అలా మంచి అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇది పెడుతురమ్మా. పెట్టిరు చేసిరు వాళ్ళు అంటే రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు వచ్చి మంచిగా అది కాబట్టి అయ్యింది కాబట్టి ఇది ఉంది. వీళ్ళమ్మ చాలామంది వస్తారు. మేమైతే దగ్గర 20-25 వేలు వస్తారు వీటికి రోజు. అమావాస్య రోజు దగ్గర అయితే 1,00,000 పైన ఉంటుంది. ఈ ఏడాది తర్వాత మొత్తం తీసేస్తాం మేము. తీసేసి మళ్ళీ అమ్మవారికి ఏదైతే ఉందో అది తీసుకొచ్చి అది చేస్తాం. ఈ అమ్మవారికి ఏది ఉంటాయి కదా ఇవన్నీ ఇవి చేశారు కదా ఇవి తీసేసి మళ్ళీ చేసి అమ్మవారికి ఏది ఉందో అది తీసుకొస్తాం. వచ్చే భక్తులకు మేము చెప్తున్నారు అంటే వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. మేము కూడా ఏంటంటే మీరు మంచిగా అది చేసుకొని ఇంకా పైకి రండి అని మేము చెప్తాం అంతే. మనం ఇంకా చూసుకోవచ్చు ఇవే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎగ్జామ్స్లో పాస్ కావాలని, అనుకున్న ఉద్యోగం రావాలని, అనుకున్న స్టేట్స్లో వాళ్ళకి వీసా కావచ్చు అక్కడ ఉద్యోగం రావాలని కూడా భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారికి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, జిరాక్స్లు, రెజ్యూమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇట్లాంటివి లక్షల్లో ఇక్కడ ఆలయం చుట్టూ కూడా కట్టడం జరిగింది. భక్తులకి ముఖ్యంగా ఇప్పుడైనా యువతకి ఆలయానికి రావడం అంటేనే కొంచెం బద్ధకంగా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ జనరేషన్ అమ్మవారి మీద మొత్తం భారం వేసి చదువుకున్నా కూడా అమ్మవారి దయనే ఉంటే అమ్మవారికి కరుణ కటాక్ష ఉంటే కూడా మంచిగా అవుతుంది అనుకున్న నమ్మకం ఉంటుంది. అందుకే ఇక్కడ కట్టిన వాళ్ళు ఉన్నారు, కట్టేటోళ్ళు వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు ప్రదీప్. సో ఏ క్లాస్ అవుతున్నావు? ఏ హాల్ టికెట్ కట్టినావు? ఇక్కడ 10th SSC బోర్డ్ ఎగ్జామ్స్ కట్టినా. రిజల్ట్ వచ్చింది. ఇక్కడనే ఓపెన్ చేసిన మంచి మార్క్స్ అని పాస్. సో ఎవరు చెప్పారు ఇక్కడ కడితే మంచిగా అవుతుంది మీకు అని? అంటే అప్పుడు ఫస్ట్ మా తాత వాళ్ళకి అందరు ఇక్కడనే ఉండే, అక్కడనే కడుతుండే. ఇక్కడ ఒకసారి కడదాం ఇక అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేకుండా కడితే పాస్ అవుతామని చెప్పి కట్టినాం. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నావు? ఇక్కడ కట్టినందుకు ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నావు? ఫస్ట్ ఫెయిల్ అయితే అనుకున్నా కానీ పాస్ అయితే అయినా. ఈయన వచ్చి ఓపెన్ చేసిన రిజల్ట్స్ కూడా పాస్ అయినా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్లో కడతావా మురుపు? కడతా. అప్పుడు కూడా వచ్చి మన ఇంటర్లో కడతా. ఫస్ట్లో చూసినప్పుడు ఏమనిపించింది? నమ్మకం అనిపించింది నేనా? నమ్మకం ఫస్ట్ ఏం మొక్కున్నా అన్న అవుతుండే, ఇక అది కూడా ఒకటి అనుకుని ఓకే. నీ పేరేంటి? వర్షిత్. సో ఏ ఎగ్జామ్ రాసావు? ఏ హాల్ టికెట్ కట్టినావు? SSC బోర్డ్ ఎగ్జామ్ 10th క్లాస్ పాస్ అయినా. సో నార్మల్గా పిల్లలకి దేవుడి మీద అంత ధ్యాస ఉండదు కదా, సో నమ్మినవా ఇక్కడ అమ్మవారి కడితే నిజం అవుతుందని? నమ్మే వచ్చిన. ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్ వచ్చిన తర్వాతకి జిరాక్స్ హ్యాపీ అమ్మవారి దయ హ్యాపీ 405. అప్పుడు మస్తు ఉండే, ఇంకా ఇప్పుడు తక్కువైనాయి. నా పేరు కార్తిక్. నేను ఫెయిల్ అవుతా అనుకున్నా ఫస్ట్. అయితే ఇక ఇక్కడ హాల్ టికెట్ కట్టంగానే ఇక మమ్మీ కూడా అన్నది పాస్ అవుతావేమోరా అని. ఇక 490 అట్లా వచ్చినాయి ఇక్కడ కట్టినందుకు అని అనిపిస్తుంది నాకైతే.
ఇక చెప్పలేము అది మాటల్లో, అది వేరే. ఇక నాకు అసలు ఏంది మ్యాథ్స్ సోషల్ అది రాకపోతుండే, హిందీ. ఇక నాకు 490 రాగానే నేనే షాక్ అయిపోయినా. నా పేరు జయవర్ధన్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్లో కూడా ర్యాంక్ రాదనుకున్నాను, కానీ ఇంటర్లో 900+ మార్క్స్ వచ్చినాయి, ప్లస్ ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా వచ్చింది. నేను 2 హాల్ టికెట్స్ కట్టినా. మనం ఒక్కసారి అనుకున్నామంటే ఆ పని అయిపోతుంది. ఇలా ఇది ఫస్ట్ టైం నేను రావడం ఈ గుడికి, అండ్ రీల్స్లో చూడడం తప్పితే ఇప్పుడు ఎప్పటి వరకు ఇక్కడికి రాలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్ మొత్తం డిఫరెంట్ ఉంది. ఇంతమంది అసలు రష్, అండ్ ఈ ముడుపులు ఇవన్నీ చూస్తుంటే మేబీ నా విష్ కూడా నిజమవుతుందని నమ్మకం కుదురుతుంది. నా లైఫ్ కెరియర్ కోసం ఓవరాల్గా మొత్తం మంచి అవ్వాలని చెప్పేసి వచ్చాను. అండ్ నమ్మకం అయితే ఆబ్వియస్లీ, ఎందుకంటే అమ్మవారు తన లాగేసుకుంటుంది, గుంజేసుకుని తన తెచ్చేసుకుంటుంది, ఇంకా అది అంతే. భక్తి భయం రెండు కలిసిన ప్రాంతమే ఈ ఫలక్నామా కాళికామాత ఆలయం. తమపై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి అమ్మవారికి తమకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, రెజ్యూమ్ కాపీస్ లేదా జిరాక్స్లు ఏవైనా కూడా అమ్మవారికి మొక్కు రూపంలో చెల్లిస్తే, మొక్కు రూపంలో కడితే తమ విశ్వాసం నిజం అవుతుందని నమ్మకం ఉంటుంది. అందుకే ఇప్పటికీ లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ జిరాక్స్లు కావచ్చు, దాంతోపాటు ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి కట్టి తర్వాత మొక్కులు తీర్చుకుంటున్నారు.